షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే అమ్మా. నమస్తే సార్. ఇప్పుడు మీకు ఫోన్ చేసింది నేనేనమ్మా. చెప్పండి, ఏదో మాట్లాడాలి అన్నారు కదా. అమ్మా, మీ ఐడియా గురించి ఎంత మాట్లాడినా తక్కువేనమ్మా. అద్భుతమైన ఐడియా. అసలు ఏం చదువుకున్నారు మీరు? నేను పెద్దగా ఏం చదువుకోలేదండి. ఏదో ఒక బిజినెస్ చేద్దామని ఆలోచిస్తుంటే ఈ ఐడియా వచ్చింది. బిజినెస్లు రెండు రకాలమ్మా. కేవలం డబ్బులు సంపాదించడానికి మాత్రమే చేసేది ఒకటి, డబ్బులు సంపాదించడంతో పాటు 10 మందికి బతుకునిచ్చేది మరొకటి. ఇది ఆ రెండో కోవకు చెందుతుందమ్మా. మధ్యతరగతి, దిగువ తరగతి ఆడపిల్లలకి ఇంటి దగ్గరే ఉండి డబ్బులు సంపాదించే అవకాశం ఇవ్వడం అంటే మామూలు విషయం కాదమ్మా. ఎంతోమంది జీవితాలే మారిపోతాయమ్మా. ఇంకా కొంతమందికి డబ్బులుండొచ్చు, కానీ వాళ్ళు వండిన వంటలు బాగున్నాయని ఏ రోజు వాళ్ళ భర్తలు మెచ్చుకోరు. అలాంటి వాళ్ళు చేసే వంటల్ని తిని బాగున్నాయని మెచ్చుకుంటుంటే వాళ్ళకి ఎంత ప్రోత్సాహంగా ఉంటుంది, ఎంత ఉత్సాహంగా ఉంటుంది. ఇక తినేవాళ్ల విషయానికి వస్తే ఇంట్లో వండిన వంటలు కాబట్టి ఆరోగ్యానికి ఆరోగ్యం, పైగా బయట హోటల్ రేట్ల కన్నా చాలా తక్కువగానే ఉంటుంది. ఏ విధంగా చూసినా అందరికీ మేలు చేసేదేనమ్మా. అంత అద్భుతమైంది. థ్యాంక్స్ అండి. మీరు థ్యాంక్స్ చెప్పడం కాదమ్మా, ఇంత గొప్పగా ఆలోచించే మీలాంటి వాళ్ళని మేం ప్రోత్సహించాలి. లేకపోతే సమాజానికే ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. చూడమ్మా, ఈ ఐడియా ఇలా పాంప్లెట్స్ దగ్గర ఆగిపోకూడదు. మీ ఫోన్ నెంబర్లతోటే మెంబర్లు తయారవ్వాలి. ఇదంతా జరగాలంటే మీ ఫోన్లో ఒక యాప్ తయారవ్వాలి. దేశం మొత్తం తెలియాలమ్మా. మేము అదే అనుకున్నామండి, కానీ డబ్బులు లేవని చెప్పాం కదండి. బ్యాంకుకి వెళ్ళి లోన్ అడిగితే షూరిటీ ఏమిస్తారని అడిగారు. అందుకే చిన్నగా ఇలా మొదలు పెట్టాం. దీని గురించి తెలియని వాడెవడో అయ్యుంటాడు, అందుకే లోన్ ఇవ్వలేదు. సరే, నేను మీ గురించి ఒక ఆర్టికల్ రాస్తాను. ఎలా మీ గురించి ప్రపంచానికి తెలీదో, ఎలా ఇన్వెస్ట్మెంట్ రాదో నేను చూస్తానమ్మా. తప్పకుండా వస్తుందమ్మా. మీదొక ఫోటో తీసుకుంటాను, పక్కన నిలబడండి.